ఎన్నో రోజుల నుంచి గతంలో కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పాను. అంతకుముందు కౌన్సిల్ మీటింగ్ చెప్పడం జరిగింది. నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఓకే, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే గారు చనిపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నాయకులు నా హత్యకు కుట్రబంటున్నారు. నా ప్రాణానికి హాని ఉంది. బోరబండ డివిజన్లో అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. ఒక కుట్ర కుతంత్రం జరుగుతుంది. వెంటనే నాకు భద్రత కల్పించాలి, వెంటనే నా కుటుంబాన్ని భద్రత కల్పించాలని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఆకాశరామన్ ఒక అఘాత పేరు ఏమీ లేకుండా నా ఇంటిలో లోపల గేట్లో ఒక లెటర్ తీసిపోవడం జరిగింది. కొంతమంది దాంట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ నాయకుల పేర్లు చెప్పి వీళ్ళతో మీ ప్రాణానికి హాని ఉన్నది, మీరు జాగ్రత్తగా ఉండాలి, అది శ్రేయోభిలాష ఏందనే పోలీస్ శాఖ దానిపైన ఎఫ్ఐఆర్ చేసి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మైనార్టీ నాయకుడి పైన ప్రాణహాని ఉందని ఇన్నిసార్లు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు కానీ అక్కడ కుట్ర కుతంత్రాలు చేస్తున్న ఏ పార్టీ నాయకులైనా కానీ సరే ఒక బీసీగా ఒక మైనార్టీగా ఎదుగుతున్న రాజకీయంగా ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం, ఎవడో ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలు, పనికిరాని వ్యవహారాలు పెట్టుకొని చనిపోతే అది కూడా నా మీద రుద్దే ప్రయత్నం చేయడం జరిగింది. అయినా చేసినప్పటికీ కూడా అక్కడ ఆ ప్రాంతంలోనే మా బోరబండలో ఆ బూత్లో నాకు అధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది.